హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు మనము మ్యాథ్స్ కు సంబంధించినటువంటి సంఖ్యా వ్యవస్థ నంబర్ సిస్టమ్ లోని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి సంఖ్య అనేటువంటి చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ క్లాస్ అనేది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కూడా చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్ కి అందించండి. అదేవిధంగా ఇంతకు ముందు చేసినటువంటి సంఖ్యా వ్యవస్థ, అదేవిధంగా రేఖాగణితం జామెట్రీకి సంబంధించినటువంటి క్లాస్ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో వాటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఆ ప్రీవియస్ వీడియోస్ మీరు చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా మనము క్లాసులోకి వెళ్ళిపోదాం. ఈ రోజు క్లాస్ లో భాగంగా మనం మొదటి కాన్సెప్ట్ వచ్చేసి 0, 1, 5, 6ల యొక్క ఘాతాలలో ఏ సంఖ్య ఉన్నప్పటికీ వాటి ఒకట్ల స్థానంలో అవే వస్తాయి. ఎగ్జాంపుల్ గా మనం చూసుకుంటే కనుక 0⁻²43. ఇక్కడ దీని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటి అంటే 0. అంటే ఇక్కడ 0 యొక్క ఘాతంలో ఎంత ఉన్నప్పటికీ కూడా మనకు సంబంధం లేదండి. దాని యొక్క ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటి అంటే 0నే వస్తుంది. అదేవిధంగా 1 యొక్క ఘాతంలో ఎంత ఉన్నప్పటికీ కూడా దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటి అంటే 1. అదేవిధంగా 5 యొక్క ఘాతంలో 224 ఉంది. అది 2 లక్షలు ఉన్నప్పటికీ 3 లక్షలు ఉన్నప్పటికీ ఎంత ఉన్నప్పటికీ కూడా 5 యొక్క ఘాతంలో ఎంతున్నా మనకు సంబంధం లేదండి. దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఎంత అంటే 5 మాత్రమే వస్తుంది. అదేవిధంగా 6 యొక్క ఘాతంలో ఇక్కడ 1434 ఉంది. అది ఎంత ఉన్నప్పటికీ 234 గాని 556 గాని 5,36,000 గాని ఎంత ఉన్నప్పటికీ కూడా దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటి అంటే 6 వస్తుంది. అంటే 0, 1, 5, 6ల యొక్క ఘాతాలలో ఏది ఉన్నప్పటికీ కూడా 6 ఘాతము ఎంతున్నా మనకు సంబంధం లేదండి. దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటి అంటే 6 మాత్రమే. అదేవిధంగా 5 ఘాతంలో ఎంత ఉన్నప్పటికీ దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె 5. అదేవిధంగా 0, 1 ఈ వీటి యొక్క ఘాతాల్లో ఏ సంఖ్య ఉన్నప్పటికీ కూడా అవే వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ని కనుక చూసుకుంటే 1536 ఘాతము 1434. అంటే ఇక్కడ మనకు దీని యొక్క ఘాతంలో గనక చూసుకుంటే 1434 ఉందండి. మనకి ఏమడుగుతాడు అంటే ఈ రకంగా ఎగ్జాంపుల్ ఇచ్చేసి దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకెను అడుగుతున్నాడు. మనకు ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకెను అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని స్థానాలు అండి? ఒకట్లు, 10, 100, 1000. మనకు కావాల్సింది ఏంటి? ఒకట్ల స్థానం మాత్రమే. కాబట్టి 6⁴434 నేను తీసుకున్నాను. కాబట్టి 6 ఘాతము 1434. అంటే 6 ఘాతం ఎంత ఉన్నప్పటికీ దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటి? 6 మాత్రమే వస్తుంది. అలా కాకుండా 5 ఘాతము 224 ఎట్లొచ్చింది అంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో కనుక చూసుకుంటే 3455⁴ దీని యొక్క ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏది అని మన క్వశ్చన్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఒకట్ల స్థానమే. కాబట్టి 5⁻²24 నేను తీసుకున్నాను. ఇలా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం చూసే దాని యొక్క ఆన్సర్ని పెట్టొచ్చు. ఇక్కడ చివరిలో ఎంత ఉందండి? 5. అంటే ఒకట్ల స్థానంలో ఉంది 5 అనేది. అంటే 5 యొక్క ఘాతం అనేది ఎంత ఉన్నప్పటికీ కూడా దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటి? 5. మనకు సులభంగా అర్థం కావడానికి ఈ ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెను మనము బయటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే 65,431లో కనుక చూసుకుంటే 2021 ఘాతం అనేది ఉందండి దీనికి. ఇందులో మనకు ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకెను తెలుసుకోవాలి అంటే మనకు ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి దాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఈ మొత్తంతో మనకు ఎలాంటి అవసరం అనేది లేదు. ఎందుకంటే ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె గురించే మనని అడిగాడు. అంటే 1 ఘాతము 2021 ఇక్కడ ఉన్నట్టు. అంటే ఇక్కడ చూసుకుంటే దీని ఘాతము 1 ఘాతం అనేది ఎంత ఉన్నప్పటికీ కూడా దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటి? మరి 1 మాత్రమే వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి మరొక అంశం ఏంటి అంటే 0 ఘాతము ఎంత ఉన్నప్పటికీ కూడా మనకేమొస్తుంది అంటే 0నే వస్తుంది దాని ఒకట్ల స్థానంలో. కానీ సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 అంటే 2 ఘాతము 0 గాని 22 ఘాతము 0 గాని లేదంటే 200 ఘాతము 0 గాని ఉన్నదనుకోండి, దాని విలువ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. గమనించాలి. సంథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 = 1 అవుతుంది. గమనించాలి.
తర్వాత కాన్సెప్ట్ వచ్చేసి 4 యొక్క ఘాతం అనేది సరి సంఖ్య అయిందనుకోండి, దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటి అంటే 6. అదేవిధంగా 4 యొక్క ఘాతం అనేది బేసి సంఖ్య ఉందనుకోండి, దాని ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది అంటే 4 వస్తుంది. గమనించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ని తీసుకొని చూద్దాం. మనం 4 యొక్క ఘాతం ఏం తీసుకున్నామంటే 2 తీసుకున్నాం. 2 అనేది ఏంటి సరి సంఖ్య. ఇక్కడ దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 4 4ల 16 అనేది వస్తుంది. 16లో కనుక చూసుకుంటే ఒకట్ల స్థానంలో ఏముందండి 6 అనేది ఉంది. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము, 4 యొక్క ఘాతం అనేది సరి సంఖ్య ఉంటే ఏమొస్తుంది 6 అనేది వస్తుంది దాని ఒకట్ల స్థానంలో. అదేవిధంగా బేసి సంఖ్యను తీసుకొని చూద్దాం. 4 ఘాతము 3. 3 అనేది ఏంటి బేసి సంఖ్య. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 4ని 3 సార్లు గుణిస్తే ఎంత వస్తుందండి 64 అనేది వస్తుంది. ఈ 64లో కనుక చూసుకుంటే ఈ ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె ఏంటి 4. మనకి ఇక్కడ బేసి సంఖ్య వస్తే మనం ఏమనుకున్నాం 4 అనేది వస్తుంది అనుకున్నాం. కాబట్టి సాటిస్ఫై అయింది కదా. మనం పెద్ద లెక్కను తీసుకొని మనం ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ చూసుకుంటే 24,564 ఘాతం ఎంత ఉంది అంటే 24. ఏమడుగుతాడు అంటే ఈ రకంగా ఇచ్చేసి దీని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏది అని అడుగుతాడు. ఒకట్ల స్థానము అన్నాడు కాబట్టి ఈ మిగిలిన 10, 100, 1000 స్థానాలు మనకు అవసరం లేదు. కాబట్టి ఒకట్ల స్థానాన్ని మనం చూసుకోవాలి. ఒకట్ల స్థానంలో ఏముంది 4 ఉంది. 4 ఘాతం ఎంత ఉంది 24 ఉంది. 24 అంటే ఏంటి సరి సంఖ్య. సరి సంఖ్య ఉందనుకోండి ఏమీ ఆలోచించకండి, దాన్ని మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు సరి సంఖ్య 4 యొక్క ఘాతంగా ఉంది అంటే దాని యొక్క ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటి అంటే 6. అదేవిధంగా మనకి ఎక్కడ చూసుకుంటే 684 ఘాతము 2021 దీని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏది అని అడగడం జరిగింది. ఇందులో కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది 4 ఉంది. 4 యొక్క ఘాతం ఎంత ఉంది 2021 ఉంది. 2021 అనేది ఏంటి బేసి సంఖ్య. బేసి సంఖ్య ఉంది అంటే 4 యొక్క ఘాతము బేసి సంఖ్యగా ఉంది అంటే దాని ఒకట్ల స్థానంలో ఎంత వస్తుంది 4 అనేది వస్తుంది. అంటే 4 యొక్క ఘాతం మనకి ఎంత పెద్దగా ఇచ్చాడన్నది సంబంధం లేదండి, అది బేసి సంఖ్యనా సరి సంఖ్యనా గుర్తుంచుకోవాలి. తర్వాత 9కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ లోకి వెళ్తే గనక 9 యొక్క ఘాతంలో గనక సరి సంఖ్య ఉందనుకోండి దాని ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. అదేవిధంగా 9 యొక్క ఘాతం అనేది బేసి సంఖ్య ఉందనుకోండి దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటి అంటే 9 వస్తుంది. ఎగ్జాంపుల్ గా మనకు చూసుకుంటే గనక 9 ఘాతం 2 తీసుకుంటున్నానండి. అంటే ఈ 2 అనేది ఏంటి సరి సంఖ్య కాబట్టి మనకు సరి సంఖ్య 2 కాబట్టి మనకు సరి సంఖ్య అయిందనుకోండి ఏం రావాలి మనకు 1 రావాలి దాని ఒకట్ల స్థానంలో. ఇక్కడ 9 స్క్వేర్ అంటే 9 9ల 81 మనకి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏమొచ్చిందండి 1 వచ్చింది కదా సాటిస్ఫైడ్. అదే విధంగా 9 ఘాతము 3 తీసుకొని చూస్తున్నాను. దీని యొక్క విలువ ఎంత అంటే 729. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే దీని ఒకట్ల స్థానంలో ఎంత వచ్చిందండి 9 వచ్చింది. అంటే 9 ఘాతం అనేది బేసి సంఖ్య అయింది అనుకోండి దాని ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది 9 వస్తుంది. అదేవిధంగా 9 యొక్క ఘాతం అనేది మనకు సరి సంఖ్య అయింది అనుకోండి దాని ఒకట్ల స్థానంలో ఎంత వస్తుంది అంటే 1 అనేది వస్తుంది. గమనించాలి. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ని మనం చూద్దాం. 289 టు ది పవర్ ఆఫ్ 2045 యొక్క ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏది అని మనకు అడిగాడు. మనకు ఒకట్ల స్థానం అన్నాడు కాబట్టి ఈ 100ల స్థానము 10ల స్థానాలకు సంబంధించి మనకు అవసరం లేదు కాబట్టి మనకి ఏం చేయాలి అంటే ఒకట్ల స్థానాన్ని మాత్రమే తీసుకోవాలి. 9 ఘాతము 2045 మనం తీసుకున్నాము. ఇక్కడ చూసుకుంటే ఈ 2045 అనేది ఏంటి సరి సంఖ్యనా బేసి సంఖ్యనా ఏంటండి ఇది బేసి సంఖ్య. బేసి సంఖ్య ఉంది కాబట్టి 9 ఘాతం అనేది బేసి సంఖ్య ఉంటే ఏమొస్తుందండి దాని ఒకట్ల స్థానంలో 9 మాత్రమే వస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ రాసేయచ్చు. ఎంత దాని ఆన్సరు 9. అదే విధంగా 1249 ఘాతము 28 మనకు కావాల్సింది ఏంది ఒకట్ల స్థానము కాబట్టి 9 ఘాతం 28 ఉన్నట్టు దీని యొక్క అర్థము. మనకు 9 ఘాతం 28లో 28 అనేది ఏంటి సరి సంఖ్య. సరి సంఖ్య కాబట్టి దీని ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది మనం చెప్పుకున్న రూల్ ప్రకారము 9 ఘాతంలో సరి సంఖ్య ఉంటే దాని ఒకట్ల స్థానంలో 1 అనేది వస్తుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది 1 అనేది వస్తుంది. ఇక మన ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ లో కనుక చూసుకుంటే మొదటిది వచ్చేసి 25 ఘాతము 19 ఇంటూ 36 ఘాతము 17 ఇంటూ 121 ఘాతము 121 లబ్దంలో
ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏది అని అనడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకుంటే ఒకట్ల స్థానంలో అన్నాడు కాబట్టి మనకు ఈ పదుల స్థానాలు వందల స్థానాలతో సంబంధం లేదు. మనం ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి దాన్నే చూసుకోవాలి. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత ఉంది? 5 ఉంది. 5 ఘాతం ఎంత ఉంది? 19 ఉంది. మనం ఆల్రెడీ ఫస్ట్ లో నేర్చుకున్నాము 0, 1, 5, 6 ఘాతాల్లో ఎంతున్నా కూడా దాని ఒకట్ల స్థానంలో అవే వస్తాయి. అంటే 5 ఘాతం ఎంతున్నా 5 వస్తుంది, 6 ఘాతం ఎంతున్నా 6 వస్తుంది, తర్వాత 0 ఘాతం ఎంతున్నా 0 వస్తుంది, 1 ఘాతం ఎంతున్నా 1 వస్తుంది. ఇక్కడ 5 ఘాతము 19 ఉన్నది అనుకుంటే మనకి ఇక్కడ దీన్ని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటిది? 5. అదేవిధంగా 36 ఘాతం 17 ఉన్నప్పటికీ మనకు కావాల్సింది ఏంది? ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె. అంటే మనకు 6 ఘాతం 17 ఉన్నట్టు. 6 ఘాతంలో ఎంత ఉన్నప్పటికీ కూడా దాని ఒకట్ల స్థానంలో మనకి ఏమొస్తుందండి? 6 అనేదే వస్తుంది. అదేవిధంగా 121 దీని ఒకట్ల స్థానాన్ని మనం చూసుకోవాలి. అంటే 1 ఘాతము 121 ఇక్కడ ఉన్నట్టు. 1 ఘాతం ఎంత ఉన్నప్పటికీ దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంది? 1 మాత్రమే వస్తుంది. వీటి యొక్క లబ్ధం చేయాలి. 5 6ల 30, 30 ఇంటూ 1 30 కదా. ఇక్కడ 30 అనేది వచ్చింది. దీన్ని లబ్ధం చేస్తే అంటే దీని ఒకట్ల స్థానంలో వచ్చినటువంటి అంకె ఏంటి? 0 వచ్చింది. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి 164 ఘాతము 28 ఇంటూ 376 ఘాతము 204 ఇంటూ 109 ఘాతము 1004 లబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏది అని క్వశ్చన్ ఇంతకు ముందు లాగానే చేసుకోవాలి. ఒకట్ల స్థానం అన్నాడు కాబట్టి మనం ఒకట్ల స్థానాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. 4 ఘాతం 28, 4 ఘాతం అనేది సరి సంఖ్య ఉంటే మనకేమొస్తుందండి? 6 అనేది వస్తుంది. కాబట్టి 4 ఘాతం అనేది ఇక్కడ సరి సంఖ్య, 28 అనేది సరి సంఖ్య కాబట్టి మనకి ఇక్కడ దీని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటి? 6 అనేది వస్తుంది. అదే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఒకట్ల స్థానాన్ని మాత్రమే మనం చూసుకోవాలి. 6 ఘాతం ఎంత ఉన్నది? 204. 6 ఘాతం ఎంత ఉన్నప్పటికీ కూడా దాని ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది? 6 మాత్రమే వస్తుంది. అదే విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే 9 ఒకట్ల స్థానంలో 9 ఉంది. ఇంతకు ముందే మనం నేర్చుకున్నాము 9 యొక్క ఘాతం అనేది బేసి సంఖ్య అయిందనుకోండి మనకేమొస్తుంది? 9 వస్తుంది. అట్లా కాకుండా సరి సంఖ్య అయిందనుకోండి దాని ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇక్కడ ఏమున్నది? 9 యొక్క ఘాతం అనేది 1004. 1004 అనేది ఏంటి? సరి సంఖ్య. సరి సంఖ్య కాబట్టి దీని యొక్క ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏంటి? 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ 1. మనకి ఇక్కడ చూసుకుంటే 6 6ల 36, 36 ఇంటూ 1 ఏమొస్తుంది? 36 అనేది వస్తుంది. మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె. ఒకట్ల స్థానంలో ఏమొచ్చింది? 6 అనేది వచ్చింది. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ ఏమవుతుంది? 6 అవుతుంది. తర్వాత థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 265 ఘాతము 289 ఇంటూ 169 ఘాతము 19 ఇంటూ 279 ఘాతము 10 ఇంటూ 2020 ఘాతము 169 లబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చే అంకెకు రెట్టింపు ఎంత అని అడగడం జరిగింది. అంటే ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకెను కనుక్కోవాలి, ఆ అంకెను రెట్టింపు చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు క్వశ్చన్ ని చూసి భయపడాల్సినటువంటి అవసరం లేదండి. మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకు సులభంగా ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినప్పటికీ కూడా కేవలం సెకండ్ల వ్యవధిలోనే మనం దాని యొక్క ఆన్సర్ ని రాబట్టవచ్చు. ఇక్కడ చూసుకుంటే 265 ఘాతము 289. ఇక్కడ మనం ఒకట్ల స్థానాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనం నేర్చుకునేటువంటి కాన్సెప్టే ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఏది. అంటే ఇక్కడ 5 ఘాతము 289 ఉంది. అంటే దీని ఒకట్ల స్థానంలో ఎంత వస్తుందండి? 5 వస్తుంది. ఎందుకంటే 5 యొక్క ఘాతంలో ఎంత ఉన్నా కూడా అంతే 5 వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత ఉంది? 9 ఉంది. 9 యొక్క ఘాతము వచ్చింది అంటే మనకు అది సరి సంఖ్యనా బేసి సంఖ్యనా అని చూసుకోవాలి. మనకి ఇక్కడ చూసుకుంటే 9 యొక్క ఘాతం ఏంటి? 19 అంటే ఏంటి? బేసి సంఖ్య. బేసి సంఖ్య కాబట్టి బేసి సంఖ్య వస్తే మనకి ఏమొస్తుంది? 9 వస్తుంది దాని ఒకట్ల స్థానంలో. ఒకవేళ సరి సంఖ్య గింట వస్తే గనక మనకు 1 వస్తుంది, గమనించాలి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే 9 అనేది ఉంది మళ్ళీ ఒకట్ల స్థానంలో. 9 ఘాతము 10. 10 అనేది ఏంటిది? సరి సంఖ్య. కాబట్టి 9 ఘాతము సరి సంఖ్య
సంఖ్య ఉందంటే మనకు దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె 1. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే 2020 దీని ఒకట్ల స్థానంలో ఎంత ఉంది? 0 ఉంది. 0 ఘాతము 169 అని మనం భావించుకోవాలి. 0 ఘాతం ఎంత ఉన్నప్పటికీ మనకి ఇక్కడ చూసుకుంటే దాని ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఎంత? 0. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే 5 9 45, 45 × 1 45, ఆ 45 0 తోటి గుణిస్తే ఏమొస్తుంది? మనకు 0 అనేది వస్తుంది. అంటే ఈ ఒకట్ల స్థానంలో వచ్చినటువంటి అంకె ఎంత? ఇప్పుడు 0. దీని యొక్క రెట్టింపు ఎంత అని అడగడం జరిగింది. దీన్ని రెట్టింపు చేయాలంటే ఏం చేయాలి? 2 తోటి గుణించాలి. అంటే 0ని 2 తోటి గుణిస్తే మనకి ఏమొస్తుందండి? 2 సున్నాలు వస్తాయా? రావు కదండి. ఒకటే 0 అనేది వస్తుంది. కాబట్టి 0 అనేది వస్తుంది దీని యొక్క ఆన్సర్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కనుక అది సరి సంఖ్యన బేస్ సంఖ్యన గుర్తించడంలో ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి, మీరు ఏం చేయండి అంటే ఒక సంఖ్య యొక్క చివర 0, తర్వాత 2, దాని తర్వాత 4, దాని తర్వాత 8 ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా సరి సంఖ్యలే అవుతాయి. అలా కాకుండా ఇవి కాకుండా వేరే ఏవి ఉన్నా కూడా అవి బేసి సంఖ్యలు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఇంతకు ముందు 0, తర్వాత 1, 5, దాని తర్వాత 6, దాని తర్వాత 9, 4 అనేటువంటి కాన్సెప్ట్ల గురించి మనం నేర్చుకున్నాము. దాని తర్వాత మిగిలినవి ఏంటండి? 2, 3, 7, 8. వీటి యొక్క పీరియడ్ ఏమిటి అంటే 4. అంటే వీటి యొక్క ఘాతాల్లో ఏది ఉన్నప్పటికీ కూడా 4 యొక్క హెల్ప్ అనేది తీసుకోవాలి. అది ఏ విధంగా తీసుకోవాలో మనం చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 1242 ఘాతము 47. ఈ విలువలో కనుక చూసుకుంటే ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఎంత అని అడగడం జరిగింది. మనకు ఒకట్ల స్థానము అన్నాడు కాబట్టి మనం ఒకట్ల స్థానాన్ని పరిగణలోకి తీసుకుంటే 2 ఘాతం 47 అనేది ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ 47ని ఘాతంగా ఉన్నటువంటి 47ని మనం ఏం చేయాలి అంటే 4 తోటి భాగించాలి. అదే మనం హెల్ప్ తీసుకోవడం. మనకి ఇక్కడ చూసుకుంటే 2, 3, 7, 8 ఈ ఘాతాల్లో ఏది ఉన్నప్పటికీ కూడా ఆ ఘాతాన్ని ఏం చేయాలి? 4 తోటి భాగించాలి. ఇక్కడ చూసుకుంటే ఈ 47ని మనం 4 తోటి భాగిస్తే 4 ఒకట్ల 4, 11 44. అంటే ఇక్కడ ఎంత మిగిలింది? మళ్ళీ 3 అనేది మిగిలింది. ఈ మిగిలినటువంటి శేషాన్ని మనం ఏం చేయాలి? తీసుకుపోయి 2కు ఘాతంగా రాయాలి. ఇక్కడ 2 ఘాతం 3. 2 ఘాతం 3 అంటే ఎంత? 8 అనేది వస్తుంది దీని యొక్క ఒకట్ల స్థానంలో. తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే 173 ఘాతము 87 విలువలో ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి అంకె ఎంత? ఇక్కడ ఒకట్ల స్థానం అన్నాడు కాబట్టి దేన్ని పరిగణలోకి తీసుకోవాలి? ఒకట్లో స్థానంలో ఉన్నటువంటి దాన్ని మనం తీసుకోవాలి. 3 ఘాతము 87 కనుక తీసుకుంటే మనకు 2, 3, 7, 8 వాటి యొక్క ఘాతంలో ఏది ఉన్నా కూడా దేని యొక్క హెల్ప్ తీసుకోవాలి? 4 యొక్క హెల్ప్ అనేది తీసుకోవాలి. అంటే ఈ ఘాతాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు 4 తోటి భాగించాలి. 87ని 4 తోటి భాగిస్తే మనకి ఎంత వస్తుందండి? 4 రెండ్ల. అంటే డైరెక్ట్ గా భాగించడం రాకపోతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేయండి అంటే చిన్న చిన్నగా భాగించుకోండి. 4 రెండ్ల 8, మిగిలింది ఎంత? 7. ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి పోతుంది. 4 ఒకట్ల 4 అంటే 4 21 84. 84 అంటే ఇక్కడ మిగిలింది ఎంత? మరి 3 అనేది మిగిలింది. అంటే ఈ మిగిలినటువంటి శేషాన్ని మనం ఏం చేయాలంటే ఈ 3 యొక్క ఘాతంగా రాసుకోవాలి. 3 ఘాతము 3. 3 ఘాతం 3 అంటే ఎంత? 27. 3 ముల్ల 9, 9 ముల్ల 27. ఇందులో ఒకట్ల స్థానంలో వచ్చినటువంటి అంకె ఎంత? 7. ఓకే ఫ్రెండ్స్, నా క్లాస్ అనేది మీకు నచ్చింది, అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నాను. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.